కుమారి మాలెంపాటి నవ్య. నవ్య తన 5 సంవత్సరాల వయసు నుంచే ఇప్పటి వరకు బాలానందం నిర్వహిస్తున్నటువంటి సంగీత నృత్య విభాగాల్లో శిక్షణ పొంది అనేక దేవాలయాల్లో అలాగే ప్రపంచ తెలుగు మహాసభల్లో సైతం నృత్య ప్రదర్శన చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి కళాకారిణి. దూరదర్శన్లో అగ్రశ్రేణి కళాకారిణిగా, కూచిపూడి నృత్య కళాకారిణిగా రాణిస్తున్నటువంటి నవ్య ఇటీవలే ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఉత్తీర్ణురాలై హైదరాబాద్లో క్వాల్కామ్లో ఉద్యోగంలో స్థిరపడింది. ఇందాక ఎవరో అన్నారు, ఈ బాలానంద కార్యక్రమంలో పాల్గొనడం, సంగీతం, నృత్యం, ఇలాంటి నాటకాలు, గేయ రూపకాలు ఇలాంటి వాటిల్లో పాల్గొనడం అంటే చదువును పక్కకు పెట్టడం కాదు. చదువులో చక్కగా రాణించడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగించుకుని చిన్నతనం నుంచి క్రమశిక్షణ, అలాగే ఏ అంశం తీసుకున్న ఆ అంశంలో తదేకమైనటువంటి దృష్టితో చాలా తీవ్రమైన కృషి చేసి పైకి వెళ్ళాలి అనే ఇంటిది పసి వయస్సులోనే ఈ పిల్లలకి కలిగేట్టుగా చేసేంటిది ఆంధ్ర బాలానంద సంఘం. అందువల్లే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ రేడియో అన్నయ్య గారు, అక్కయ్య గారు కేవలం ఏదో వినోదం కోసం, విజ్ఞానం కోసం చేసిన కార్యక్రమం కాదు ఇది. భావి భారత పౌరుని తీర్చిదిద్దడానికి, తర్వాత వాళ్ళల్లో ఒక సృజనాత్మకని, తర్వాత కళాత్మకతని, అలాగే ఒక ఆశయ సిద్ధితో వారు ఎదిగేట్టుగా చేసినటువంటి ఇద్దరు కూడా ధన్యజీవులు. వారికి మరొకసారి ప్రణామాలు అర్పిస్తూ ఇప్పుడు నవ్య మాటలను విందాం. నవ్య, స్వాగతం. థ్యాంక్ యూ ప్రసాద్ తోటకూర గారు ఫర్ ది కైండ్ ఇంట్రడక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు నవ్య మాలెంపాటి. నేను ఇటీవలే 2024లో ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ క్వాల్కామ్ హైదరాబాద్. నా ముందు మాట్లాడిన పెద్దలందరూ వారు చూసిన బాలానందం గురించి చెప్పారు. ఆఫ్ కోర్స్ అన్నయ్య గారిని, అక్కయ్య గారిని ప్రత్యక్షంగా నేను కలవలేకపోయాను, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడలేకపోయాను అన్న బాధ నాకు ఉంది. కానీ ఇక్కడున్న పెద్దలందరూ, ఆల్ ది ఎల్డర్స్ హియర్, ఐ డోంట్ థింక్ they've made us feel that void. వీళ్ళందరూ they've always been a greatest source of inspiration for me and all the kids in our batch, I should say. సో ఇప్పుడు నేను చూసిన బాలానందం గురించి నేను చెప్తాను. ఓకే, సో నాకు 5 ఏళ్ల వయసప్పుడు మా అమ్మ నాన్న నన్ను బాలానందంలో ఫస్ట్ డ్రాయింగ్ క్లాసెస్లో జాయిన్ చేశారు. ఏదో పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది, సరే క్లాసెస్లో జాయిన్ చేద్దాం, ఏదో కొంచెం బెటర్ పర్ఫామ్ చేస్తుందేమో అనుకున్నట్టున్నారు. అలాగా ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మంత్స్ వాళ్ళకి ఇక్కడ ఎన్వైరన్మెంట్ చాలా నచ్చినట్టుంది. నన్ను మ్యూజిక్ క్లాసెస్లో కూడా అండ్ భరతనాట్యం డాన్స్ క్లాసెస్లో కూడా, ఇందాక బద్రీనాథ్ మాధభూషి గారు మాట్లాడారు, సార్ ఇస్ మై ఫస్ట్ గురు. సో అక్కడ జాయిన్ చేశారు. స్టార్టింగ్లో నాకు అంత భయంగా ఉండేది. అంతా కొత్త జనాలు, అందరేమో చాలా బాగా డాన్సులు చేస్తున్నారు, చాలా బాగా డ్రాయింగ్స్ చేస్తున్నారు, ఎంతో భయంగా ఉండేది. కానీ ఇక్కడ టీచర్స్ నాకు అదేం కాదు, నువ్వు ఈ మిస్టేక్స్ చేస్తున్నావు, దీన్ని ఇంప్రూవ్ చేసుకో, ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా సపోర్టివ్గా, ఫ్రెండ్లీగా ఉండేవారు. దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇట్ వాజ్ నైస్, ఐ ఫెల్ట్ బీయింగ్ హియర్ మోర్. బాలానందం అలాగే నాకు ఎన్నో పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. నాకు ఐ వివిడ్లీ రిమెంబర్ నా 4th క్లాస్లో తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్లో జయదేవ అష్టపది ఒక బ్యాలీ జరిగింది. దాంట్లో కృష్ణుడి వేషం వేశాను. అలాగే తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పోతన క్యారెక్టర్ వేశాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో నాకు మెల్లమెల్లగా ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అనేది ఇచ్చాయి. అలాగే స్టేజ్ ఫ్రైట్ అనేది పోగొట్టాయి మెల్లగా. ఇదే కాన్ఫిడెన్స్ నాకు స్కూల్లో, బాలానందంలో, స్టేట్ లెవెల్లో జరిగే కాంపిటీషన్స్, లిటరరీ, కల్చరల్, అలాగే అకాడమిక్స్లో కూడా మంచిగా పర్ఫామ్ చేయడానికి నాకు హెల్ప్ చేసింది. This was the confidence that led me to represent my school in the International Space Settlement Design Competition held at NASA Kennedy Space Center in Orlando, where our team stood as runners-up. So I can proudly say that it is all Balanandam's teachings. Our Sikshana, I got it in Balanandam. దట్ నాకు మెల్లగా ఓకే, నేను ఏం పర్ఫామ్ చేస్తున్నా కానీ నాకు వచ్చింది నేను పర్ఫామ్ చేస్తాను, అది బాగున్నా బాగాలేకపోయినా తర్వాత సంగతి. ఇందాకే హరిత గారు చెప్పారు, రాజేశ్వరి గారు చెప్పారు, గెలుపోవటంలో అనేది ఇట్స్ నాట్ అ థింగ్, యూ హ్యావ్ టు పార్టిసిపేట్, దాట్స్ ఇంపార్టెంట్ అని. సో దాట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ బాలానందం. అలాగే బాలానందంలో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి చూస్తున్నది ఇది మెయిన్ హాల్.
నేను స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ డ్రాయింగ్ రూమ్‌లోనో, ఆఫీస్ రూమ్‌లోనో పడేసి వెంటనే ఇక్కడికొచ్చేసేదాన్ని. ఈ రూమ్‌లో సమ్‌హౌ ఒక తెలియని మ్యాగ్నెటిక్ పాజిటివిటీ ఉంటుంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పటికి ఐ డోంట్ నో హౌ ఇట్ కమ్స్. ఇట్స్ సో నైస్. ఇట్ గివ్స్ మీ ఎ లాట్ ఆఫ్ పీస్. నాకెప్పుడైనా మూడ్ పాడైనా గానీ, అలా కళ్ళు మూసుకుంటే కనిపించే కంఫర్ట్ ప్లేసెస్‌లో ఫస్ట్ ఈ హాల్. దీంట్లో ఎన్నో మంచి మెమరీస్ ఉన్నాయి. డాన్స్ క్లాసెస్ ఇక్కడే అటెండ్ అయ్యేవాళ్ళం. బాలానందం కాంపిటీషన్స్ ఈ స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసేవాళ్ళం. సో, ఇట్స్ అ గ్రేట్ మెమరీ హియర్. అలాగా పొద్దున్నే లేచి స్కూల్‌కి రెడీ అయ్యి, స్కూల్‌లో క్లాసెస్ అన్నీ అటెండ్ అయిపోయి, ఇక్కడికి డైరెక్ట్‌గా వచ్చేసేదాన్ని. ఇక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యి, ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో చక్కగా ఆడుకుంటూ ఉన్న టైంలో అమ్మా, నాన్న వచ్చి పికప్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు, "అబ్బా! అప్పుడే వచ్చేసావా?" అని చెప్పి అలా డిసప్పాయింట్ అయ్యి, మళ్ళీ సరే ఫైన్, మళ్ళీ రేపు కలుద్దాంలే వీళ్ళందరిని అని చెప్పి ఎళ్ళిపోయేదాన్ని. సో, ఇలాగా చిన్నప్పటి నుంచి స్కూలు, బాలానందం ఇలా జగుల్ చేస్తూ ఉండడం వల్ల మల్టీ టాస్కింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఈ మల్టీ టాస్కింగ్ అనేది నాకు జేఈఈ ప్రిపరేషన్ టైంలో ఐఐటీ జేఈఈ ఎగ్జామ్ అప్పుడు చాలా హెల్ప్ అయింది. స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్‌ని కామ్‌గా ఇవ్వడానికి హెల్ప్ అయింది. నేను జేఈఈ అంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఐ గేవ్ మై కూచిపూడి రంగప్రవేశం. ఆ టైంలో చాలా మంది ఫ్రెండ్స్, నా 12థ్ గ్రేడ్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ, కొంతమంది టీచర్స్, "ఈ టైంలో ఇంత ఇంపార్టెంట్ టైంలో నువ్వేంటి డాన్స్ అని ఏదో అరంగేట్రం అని టైం వేస్ట్ చేస్తున్నావేంటి?" అన్నారు. నాకప్పుడు భయమేసింది. ఓహ్! నిజమేనా? టైం వేస్ట్ చేస్తున్నానా అనుకున్నాను. కానీ నౌ ఐ కెన్ స్ట్రాంగ్‌లీ సే థట్ ఆ టైం వేస్ట్ ఏదైతే ఉందో, థట్ ఈస్ వాట్ హెల్ప్డ్ మీ బూస్ట్ మై పెర్ఫార్మన్స్ ఇన్ ది ఎగ్జామ్. I would owe it all to Balanandam ultimately because this is where it started. ఇప్పుడు ఆల్సో బాలానందం టాట్ మీ దట్ మనం ఏదైతే ఆర్ట్ పెర్ఫార్మ్ చేస్తామో, ఆ ఆర్ట్ అనేది మనకి రికగ్నిషన్ ఇస్తుంది. మన ఐడెంటిటీలో ఒక పార్ట్‌గా మారిపోతుంది అనేది నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఐఐటీ ఖడగ్‌పూర్‌లో ఏ ఈవెంట్ ఉన్నా గానీ దే యూజ్డ్ టు కాల్ మీ, "ఓహ్! నవ్య అనే ఒక క్లాసికల్ డాన్సర్ ఉంది. లెట్స్ హావ్ హర్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇన్ ఎవ్రీ ఈవెంట్." అలాగా బాలానందంతో మొదలైన నా నాట్య ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో, అవి ఐఐటీ ఖడగ్‌పూర్ వరకు కూడా కంటిన్యూ అయ్యాయి. సో, ఇట్ ఆల్ స్టార్టెడ్ అల్టిమేట్‌లీ. ద ఫౌండేషన్ స్టోన్ వాస్ స్ట్రాంగ్ హియర్. అందుకే ఐ యామ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ డాన్స్ ఐ షుడ్ సే. ఇకపోతే 2 స్మాల్ థింగ్స్ ఐల్ టెల్ అండ్ ఐల్ కంక్లూడ్. సో, బాలానందంలో ద మోస్ట్ ఫన్ పార్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగ సెలబ్రేషన్స్. రాజేశ్వరి గారు చెప్పారు. ప్రతి పండగ చాలా అమేజింగ్‌గా సెలబ్రేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ భోగి పళ్ళు పోయించుకున్నాం చిన్నప్పుడంతా. నాకు తెలిసి నేనిప్పుడొచ్చినా గానీ నన్ను గూడా కూర్చోపెట్టి హారతి తీసి భోగి పళ్ళేస్తారు ఇప్పటికైనా నాకు. సో, అది శ్రీరామనవమి అప్పుడు వడపప్పు, పానకం పుచ్చుకునేవాళ్ళం. వినాయక చవితి అప్పుడు పాపక్కతో పాటు 'ఓ బొజ్జ గణపయ్య రావయ్య రావయ్య' ఇలాంటి అన్నయ్య గారి పాటలన్నీ పాడుకుంటూ ఆ పండగని కంప్లీట్ చేసుకునేవాళ్ళం. బతుకమ్మ సంబరాల్లో బతుకమ్మ ఆటలు, పాటలు అన్నీ పాడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇట్ వాస్ దీస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ సిన్స్ చైల్డ్‌హుడ్ థట్ మేడ్ అస్ నో ఇలాంటి టైంలో ద జనరేషన్ థట్ వి ఆర్ ఇన్ పండగలంటే ఏంటి, కల్చర్ అంటే ఏంటి అనేది అసలు తెలియకుండా పోతుంది. ఇలాంటి టైంలో ఐ థింక్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ థట్ బాలానందం లాంటి ఒక ఫోరం టీచెస్ అస్ థట్ మన కల్చర్ ఇది, మన లాంగ్వేజ్ ఇది, దాని వెనక ఉన్న కథలివి అనే దాని ప్రాముఖ్యత అనేది మా లైఫ్‌లో చూపియడం ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో ప్రతి ఈవెంట్‌లో పెద్దలందరూ ఇందాక మాట్లాడిన పెద్దలందరూ మాతో పాటు బాలల్లాగా మారి, మాతో చక్కని కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఓహో! వీళ్ళ లైఫ్‌లో, వీళ్ళ రంగాల్లో ఇంతింత గొప్ప గొప్ప థింగ్స్ అచీవ్ చేసి, ఇంత మోడెస్ట్‌గా, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటున్నారా అనేది ఇట్ వాస్ రియల్లీ షాకింగ్ ఫర్ మీ. అది చూసిన తర్వాత ఐ రియలైజ్డ్ బీయింగ్ డౌన్ టు ఎర్త్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఎ పర్సన్ కుడ్ హావ్. సో, ఇది గూడా ఇట్స్ సంథింగ్ బాలానందం యూనిక్‌లీ టాట్ మీ. దట్ మనం ఏ పొజిషన్‌కెళ్ళినా, ఎక్కడున్నా గానీ, ఫస్ట్ థింగ్ ఈస్ యూ హావ్ టు బి డౌన్ టు ఎర్త్. యూ హావ్ టు బి హానెస్ట్. సో, దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ బాలానందం టాట్ మీ. దిస్ ఇస్ బాలానందం త్రూ మై లెన్స్ ఐ షుడ్ సే. చాలా నేర్పించింది బాలానందం. నేనిప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ముందు మాట్లాడుతున్నాను. ఇంతమంది పెద్దల ముందు నా ఎక్స్‌పీరియన్స్ ఏదో అసలు నథింగ్ నా ఎక్స్‌పీరియన్స్ ఇంతమంది పెద్దల ముందు. ఇది నేను చెప్పగలుగుతున్నానంటే ఇట్స్ డెఫినైట్‌లీ బాలానందం. ఐ కెనాట్ ఈవెన్ డినై ఇట్ ఇన్ ఎనీ వే. సో, థాంక్స్ ఎ లాట్ అన్నయ్య గారు, అక్కయ్య గారు.
మీరు అప్పుడెప్పుడో 85 ఇయర్స్ ముందు పెట్టింది ఇప్పటికీ స్టేయింగ్ స్ట్రాంగ్ అంటే ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు సే, చిన్నప్పటి నుంచి ఇలాగ పాపక్కని, కలగా కృష్ణమోహన్ గారిని ఇలా అందరినీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ వార్షికోత్సవాలు కండక్ట్ చేస్తూ చూసాం కదా. ఐ వాంట్ టు బి దట్ మెంబర్ హూ వుడ్ కండక్ట్ ద సెంటనరీ సెలబ్రేషన్స్. ఐ వాంట్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ దాట్. అదంతా ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలనేది నా డ్రీమ్. Yeah, sure. You have to help us, sir. Yeah, so that is my goal. Adandi, thanks. That's it. ధన్యవాదాలు. అద్భుతమైన ప్రసంగం నవ్య. చాలా చాలా బాగా మాట్లాడావు. ఇంటి దగ్గర గోల్ చేస్తున్నావు, తీసుకెళ్లి బాలానందంలో పడేస్తే నువ్వు విద్యారంగంలో ఎంత అలజడి సృష్టించావో చూస్తున్నావు. ఇప్పుడు ఒక ఐఐటి ఖరగ్పూర్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి ఖరగ్పూర్ నుంచి నువ్వు ఉత్తీర్ణురాలు అవడమే కాకుండా మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నావు. అలాగే ఉద్యోగ రంగంలో కూడా అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలతో నీకున్నటువంటి అనుబంధం, బాలానందంతో నీకున్న అనుబంధం మరపురాని అనుబంధం. ఇప్పుడు తప్పటడుగులు వేసే వయసులో తీసుకువెళ్ళి నిన్ను బాలానందంలో పెడితే ఇప్పుడు చాలామంది నీ అడుగుజాడల్లో నడిచేట్టుగా ఒక అద్భుతమైనటువంటి కళాకారుడిగా బాలానందం సంఘం నేర్పినటువంటి అనేక విషయాలని ఆకలింపు చేసుకుని మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం అనేది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే బాలానందంతో అనుబంధం కొనసాగిస్తూ శత వసంతాల వార్షికోత్సవంలో కూడా తప్పనిసరిగా నువ్వు దాంట్లో పాల్గొని నీ యొక్క ప్రతిభని మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. నవ్యకి 100 years అప్పుడు నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. 100 years సెలబ్రేషన్ నేను పాప ఇద్దరం హెల్ప్ చేస్తాను. ఇలాగే మీరే వాళ్ళందరినీ తీర్చిదిద్ది వాళ్ళతో నిర్వహింప చేయాలి 100 శత వసంతాలు.